అందరికీ నమస్కారం. రాశి యొక్క వార ఫలాలు తెలుసుకుందాం. జూన్ 23 నుండి జూన్ 29 వరకు రాశి యొక్క ఫలాలు తెలుసుకుందాం. మేష రాశి యొక్క వార ఫలాలు. ఆరోగ్యం పరంగా సమయం ముఖ్యంగా మంచిది మరియు మీ మంచి ఆరోగ్యం యొక్క బలం మీద మీరు మీ కుటుంబ ప్రజలను కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. దీనివల్ల కుటుంబంలో మీ గౌరవం మరియు గౌరవం కూడా పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఆరోగ్యం విషయంలో ఈ వారం మీకు మంచిది. ఈ వారం మీకు తెలియజేయకుండా మీ ఇంటికి అతిథి అకస్మాత్తుగా రావడం మీ ఆర్థిక పరిస్థితిని కొంతవరకు దెబ్బతీస్తుంది. ఎందుకంటే అతిథులను సంతోషపెట్టే ప్రక్రియలో మీరు వారితో కాకుండా వారి ఆతిథ్యానికి ఎక్కువ డబ్బు ఖర్చు చేయవచ్చు. ఈ సమయంలో మీ తోబుట్టువుల ఆరోగ్యం బలహీనంగా ఉన్నప్పటికీ ఈ వారం మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది. దీనిపై మీరు మీ డబ్బులో కొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ ఈ సమయంలో మీరు మీ కుటుంబ బాధ్యతలన్నింటినీ చూసుకుంటారు. ఇంట్లో కూడా మీకు గౌరవం ఇస్తుంది. మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ దూరాలు పనిచేస్తాయి. ఈ వారం మీ పైన ఒకటి కంటే ఎక్కువ పనులకు మీరు బాధ్యత తీసుకోవచ్చు. దీనివల్ల మీరు మీ పని భావాన్ని పెంచుకోవచ్చు. ఇది మీ మానసిక ఒత్తిడిని పెంచుతుంది. అలాగే మీరు ఏ పనులను సకాలంలో పూర్తి చేయడంలో విఫలమవుతారు. మీ వారపు జాతకం ప్రకారం ఈ కాలంలో విద్యార్థుల జీవితంలో చాలా సందర్భాలలో సానుకూల మార్పులు ఉంటాయి. మీరు పోటీ పరీక్షకు సిద్ధమవుతుంటే దానికి ఇది సరైన సమయం. ఎందుకంటే ఈ సమయంలో మీ రాశిచక్రం మీద చాలా గ్రహాలు ఆశీర్వదించబడతాయి. ఇది మీకు మంచి విజయాన్ని ఇస్తుంది. చంద్రునికి సంబంధించి 11వ ఇంట్లో శని ఉండటం వల్ల ఆరోగ్యం పరంగా సమయం చాలా బాగుంటుంది మరియు ఇది మీ ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తుంది. మీరు మీ కుటుంబ సభ్యులను కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఈ వారం చంద్రునికి సంబంధించి బృహస్పతి 3వ ఇంట్లో ఉండటం వల్ల మీకు తెలియకుండానే మీ ఇంటికి అతిథి అకస్మాత్తుగా రావడం మీ ఆర్థిక పరిస్థితిని కొంతవరకు దెబ్బతీస్తుంది. పరిహారం: గురువారం నాడు పేద బ్రాహ్మణులకు అన్నదానం చేయండి. వృషభ రాశి యొక్క వార ఫలాలు. ఈ వారం మీకు అనిపిస్తుంది మీ చుట్టుపక్కల ప్రజలు మీ నుండి ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు మరియు ఆశిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో వారి ప్రతి డిమాండ్ను నెరవేర్చడానికి మీరు మీపై అదనపు ఒత్తిడిని అనుభవిస్తారు. కానీ మీరు అర్థం చేసుకోవాలి, మీకంటే ఎక్కువ ఎవరికీ వాగ్దానం చేయవద్దు మరియు ఇతరులను మాత్రమే సంతోషపెట్టడానికి అనవసరమైన ఒత్తిడి నుండి మిమ్మల్ని మీరు అలసిపోకండి. మీరు వివాహం చేసుకుంటే ఈ వారం మొత్తం మీ పిల్లల చదువు కోసం మీరు చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందువల్ల మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ఆర్థికంగా చిక్కుకుంటారు. కాబట్టి ఈ విషయాన్ని ఒంటరిగా పరిష్కరించే బదులు మీ భాగస్వామితో ఈ సమస్యల గురించి మాట్లాడండి. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం ఈ వారంలో మెరుగుపడే అవకాశం ఉంది. ఈ కారణంగా మీ మానసిక సమస్యల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడానికి కార్యాలయం నుండే పనిని ముగించి ఇంటికి త్వరగా చేరుకోవడానికి ప్రయత్నాలు చేయవచ్చు. కెరీర్ పరంగా ఈ వారం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాశిచక్రం యొక్క చాలా మందికి విదేశీ యాత్రకు వెళ్లడానికి చాలా శుభ అవకాశాలు లభిస్తాయి. క్రొత్తదాన్ని నేర్చుకునేటప్పుడు మీ అభివృద్ధికి తగిన అనేక వనరులను మీరు స్థాపించగలుగుతారు. ఈ సమయాలు చాలా అనుకూలమైనవిగా నిరూపించబడతాయి, ముఖ్యంగా విద్యార్థులకు, మరియు ఈ సమయంలో వారు పోటీ పరీక్షలలో విజయం సాధించగలరు. ఫలితంగా వారు వారి తల్లిదండ్రుల గురించి గర్వంగా భావిస్తారు. అదే సమయంలో ఉన్నత విద్యలో సరైన కెరీర్ ఎంపికను ఎంచుకోవడంలో ఉన్న ఇబ్బందులను కూడా వారు ఈ సమయంలో వదిలించుకోగలుగుతారు. వివాహితులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో
మీ జీవిత భాగస్వామి వారి కార్యాలయంలో అపారమైన విజయాన్ని పొందుతారు. ఈ వారం కూడా మీరు మీ జీవిత భాగస్వామిని ఆకర్షించడానికి వారికి ఇష్టమైన వంటకాలు లేదా బయటి నుండి ఆర్డర్ చేయవచ్చు. చంద్రునితో పోలిస్తే కేతువు 4వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీ నుండి ఎక్కువ డిమాండ్ చేస్తున్నారని మరియు ఆశిస్తున్నారని మీరు భావిస్తారు. ఈ వారం చంద్రునితో పోలిస్తే 2వ ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల మీ తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి మరియు ఇది కొన్ని మానసిక సమస్యల నుండి బయటపడటానికి మీకు సహాయపడుతుంది. పరిహారం: ప్రతిరోజు 33 సార్లు ఓం శుక్రాయ నమః జపించండి. మిథున రాశి యొక్క వార ఫలాలు. మీరు ఈ వారం మరింత భావోద్వేగ మూడ్ కలిగి ఉంటారు. దీనివల్ల మీరు ఇతరులతో బహిరంగంగా మాట్లాడటానికి లేదా సంభాషించడానికి కొంత సంకోచంగా అనిపించవచ్చు. అటువంటి పరిస్థితిలో మీరు మిమ్మల్ని ఒత్తిడి లేకుండా ఉంచాలనుకుంటే గతాన్ని తొలగించడం ద్వారా మీరు కొత్త ఆరంభం చేయడానికి ప్రయత్నించడం మంచిది. మీ ఆదాయాన్ని పెంచడానికి మీరు వేర్వేరు మరియు కొత్త వనరులను చూస్తున్నట్లయితే మీరు సురక్షితమైన ఆర్థిక ప్రాజెక్టులలో మాత్రమే పెట్టుబడి పెట్టాలి. ఇందుకోసం మీరు అవసరమైతే కన్సల్టెంట్ లేదా నిపుణుల సహాయం కూడా పొందవచ్చు. ఈ రాశిచక్రంలోని కొంతమంది స్థానికుల చెల్లెలు ఈ వారం కావలసిన ఉద్యోగం పొందవచ్చు. అటువంటి పరిస్థితిలో సోదరి ఉద్యోగం కారణంగా ఇంటి కుటుంబం యొక్క వాతావరణం పూర్తిగా ఆశించబడుతుంది. ఈ ఆనందాన్ని జరుపుకోవడానికి మీరు కుటుంబంతో కలిసి ఒక చిన్న పిక్నిక్ లేదా విందు కోసం వెళ్ళవచ్చు. మీ రాశిచక్రం యొక్క విదేశీ కంపెనీలో ఇప్పటికే పనిచేస్తున్న వారు ఈ వారంలో పెద్ద ప్రమోషన్ లేదా లాభం పొందే అవకాశం ఉంది. దీని కారణంగా కార్యాలయంలో మీ ఉన్నతాధికారులు మీ పనిని అభినందిస్తారు మరియు మీ సహచరులు కూడా ఈ సమయంలో ఉంటారు మీకు పూర్తి మద్దతు ఇవ్వడం కనిపిస్తుంది. ఈ వారం విద్యా రంగంలో విద్యార్థులు చాలా సానుకూల మార్పులను చూస్తారు. ముఖ్యంగా విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్న విద్యార్థులకు ఈ సమయం ముఖ్యంగా ఫలవంతమైనదని రుజువు చేస్తుంది. చంద్రునికి సంబంధించి బృహస్పతి మొదటి ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీరు మరింత భావోద్వేగ మానసిక స్థితిని కలిగి ఉంటారు. చంద్రునికి సంబంధించి శని 10వ ఇంట్లో ఉండటం వల్ల ఇప్పటికే విదేశీ సంస్థలో పనిచేస్తున్న వారికి ఈ వారం పెద్ద ప్రమోషన్ లేదా లాభం లభించే అవకాశం ఉంది. దీని కారణంగా కార్యాలయంలోని మీ ఉన్నతాధికారులు మీ పనిని అభినందిస్తారు మరియు ఈలోగా మీ సహోద్యోగులు చెబుతూ కనిపిస్తారు. పరిహారం: ప్రతిరోజు 41 సార్లు ఓం నమో నారాయణ జపించండి. కర్కాటక రాశి యొక్క వార ఫలాలు. మీ ఆరోగ్యం బాగుంటే మీరు జీవితంలోని ప్రతి అంశాన్ని ఆస్వాదించవచ్చని మీరు గ్రహిస్తారు. ఈ కాలంలో ఈ రాశిచక్రంలోని చాలా మంది ప్రజలు ఈ విషయాన్ని అనుసరించి వారి చెడు అలవాట్లను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తారు. ఈ వారం మీ కొన్ని ముఖ్యమైన ప్రణాళికలు అమలు చేయబడతాయి. ఇది మీకు మంచి మరియు తాజా ఆర్థిక లాభాలను ఇస్తుంది. ఈ సందర్భంలో మీరు మీ డబ్బును ఆదా చేయడంలో సహాయం పొందుతారు మరియు మీరు మీ డబ్బులో కొంత భాగాన్ని మీ భవిష్యత్తు కోసం బ్యాంక్ బ్యాలెన్స్ రూపంలో చేర్చవచ్చు. మీ కుటుంబం యొక్క జోక్యం కారణంగా మీరు మీ స్వంత నిబంధనల కోసం మీ జీవితాన్ని గడపలేరని మీరు భావిస్తున్నందున ఈ వారంలో మీరు మీతో కోపంగా ఉంటారు. అటువంటి పరిస్థితిలో ఇంటి సభ్యుల పట్ల మీ స్వభావం కూడా కొద్దిగా మొరటుగా కనిపిస్తుంది. ఈ వారం మీ ఉన్నతాధికారితో నేరుగా సంభాషించడానికి మీకు అవకాశం ఉంటుంది మరియు మీ అన్ని ప్రశ్నలు మరియు సమాధానాలను కనుగొనండి. దీని ద్వారా మీ యజమాని మీతో ఎందుకు అసభ్యంగా మాట్లాడుతున్నారో కూడా మీరు తెలుసుకోవచ్చు. దీని వెనుక ఉన్న అసలు కారణం మీకు తెలిసిన వెంటనే మీ మనసుకు చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. ఈ సమయంలో వారితో మాట్లాడుతున్నప్పుడు మీ పదాలను చాలా ఆలోచనాత్మకంగా వాడండి. ఈ వారం ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు అనవసరంగా వారి మనస్సులో సందేహాన్ని సృష్టించకుండా ఉంటారు.
ఎందుకంటే ఇలా చేయడం ద్వారా మీ అధ్యయనాల గురించి మీ మనస్సులో తలెత్తే ప్రశ్నలను పరిష్కరించడం మంచిది. అవసరమైతే ప్రొఫెషనల్ కోర్సులో చేరడం ద్వారా మీ అర్హతను పెంచుకోండి. వివాహితుల కోసం ఈ వారం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. చంద్రునికి సంబంధించి 9వ ఇంట్లో శని ఉండటం వల్ల మీ ఆరోగ్యం బాగుంటే మీరు జీవితంలోని ప్రతి అంశాన్ని ఆస్వాదించవచ్చని మీరు గ్రహిస్తారు. పరిహారం: సోమవారం నాడు వృద్ధ మహిళకు ఆహారం దానం చేయండి. సింహ రాశి యొక్క వార ఫలాలు. ఈ వారం కొన్ని ముఖ్యమైన పనిలో విజయం సాధించినప్పటికీ మీ శక్తి స్థాయిలు తగ్గుతాయి. ఎందుకంటే ఈ సమయంలో మీరు మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుకోలేరు మరియు ఈ కారణంగా మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. మీ డబ్బు ఎక్కడ ఖర్చు చేయబడుతుందనే దానిపై మీరు ఈ వారమంతా ఒక కన్ను వేసి ఉంచాలి. లేకపోతే రాబోయే వారంలో మీకు చాలా ఇబ్బంది పడవచ్చు. కాబట్టి ఈ సమయంలో మీ కళ్ళు మరియు చెవులు తెరిచి ఉంచండి. ఈ వారం ఇంటి సభ్యులకు లేదా మీ స్నేహితుల్లో ఎవరికైనా మీ భావాలను వ్యక్తం చేయకుండా ఉండండి. లేకపోతే ఆ వ్యక్తి మీ విశ్వాసాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మిమ్మల్ని బాధపెట్టవచ్చు. కాబట్టి మీ భావాలను మీకే పరిమితం చేసుకోండి, అది మీకు మంచిది. కార్యాలయంలో ఎవరికీ ఎటువంటి వాగ్దానం చేయవద్దు, మీరు దానిని అన్ని ఖర్చులతో నెరవేరుస్తారని మీకు తెలియకపోతే. మీ వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న రోడ్ బ్లాక్ల కారణంగా మీరు కొంత పనికి బాధ్యత వహించాలి, కానీ సకాలంలో దాన్ని పూర్తి చేయలేరు. ఈ వారం చాలా మంది విద్యార్థులు విద్యతో పాటు ఇతర కోర్సు కార్యకలాపాలలో తమను తాము బాగా ప్రదర్శించుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని అనేక ఇతర కోర్సు కార్యకలాపాలతో పాటు అధ్యయనాలు మరియు రచనలతో అంచనా వేస్తారు. కాబట్టి ప్రతిదానిలో పాల్గొనడం ద్వారా మీ ఉత్తమ పనితీరును ఇవ్వండి. ఈ వారం శని చంద్రునికి సంబంధించి 8వ ఇంట్లో ఉండటం వల్ల కొన్ని ముఖ్యమైన పనులలో విజయం సాధించినప్పటికీ మీ శక్తి స్థాయిలు తగ్గుతాయి. కేతువు చంద్రునికి సంబంధించి 1వ ఇంట్లో ఉండటం వల్ల కార్యాలయంలో ఎవరికీ ఎటువంటి వాగ్దానాలు చేయవద్దు, మీరు దానిని ఎలాగైనా నెరవేర్చగలరని మీకు తెలిస్తే తప్ప. పరిహారం: ఆదివారం నాడు వృద్ధుల ఆశీర్వాదం తీసుకోండి. కన్యా రాశి యొక్క వార ఫలాలు. ఈ వారం మీ ఆరోగ్యం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. దీనివల్ల మీరు మంచి ఆరోగ్యాన్ని అనుభవిస్తారు. మీరు దీర్ఘకాలిక సమస్యతో బాధపడుతుంటే ఈ సమయం కూడా ఆ సమస్యను పూర్తిగా వదిలించుకోవడానికి పని చేయబోతోంది. ఈ వారం మీ సౌకర్యాలలో పెరుగుదలను తెస్తుంది, మీరు కూడా పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంటారు. అయితే ఈ సమయంలో మీరు సేకరించిన డబ్బు కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ కారణంగా కొంత ఆర్థిక ప్రమాదం ఉండవచ్చు. తండ్రి ఆరోగ్యంలో కూడా ఈ వారం సానుకూల మార్పులకు పూర్తి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మీరు వారితో సమయాన్ని గడపడం, అనేక దేశీయ సమస్యలను చర్చిస్తున్నారు. ఇది మీ తండ్రితో మీ సంబంధాన్ని మెరుగుపరచడానికి మాత్రమే సహాయపడదు, కానీ మీ తండ్రి కూడా మీకు మద్దతు ఇవ్వగలరు. ఈ వారం సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ మరియు మీ బాస్ కార్యాలయంలో కోపంగా ఉంటారు. దీనివల్ల అతను మీ ప్రతి పనిలో లోపం కోసం చూస్తున్నాడు. ఇది మీ ధైర్యాన్ని కూడా విచ్ఛిన్నం చేస్తుంది. అలాగే ఇతర సహోద్యోగులలో మీరు కొన్నిసార్లు అలసటను అనుభవిస్తారనే భయం కూడా ఉంటుంది. విదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తున్న విద్యార్థులు ఈ వారం ఓపిక పట్టండి మరియు వారి కృషిని కొనసాగించాలి. యోగా చేయడం వల్ల ఇది చేయడం ద్వారా మాత్రమే మీరు వారం చివరిలో విజయం సాధించగలుగుతారు. కుటుంబం మరియు కార్యాలయంలోని అదనపు బాధ్యతలను జాగ్రత్తగా చూసుకునేటప్పుడు మీరు వివాహిత జీవితంలోని అందమైన క్షణాలను కోల్పోతున్నారని ఈ వారం మీరు గ్రహిస్తారు. కాబట్టి ఈ వారం మీరు మరియు మీ జీవిత భాగస్వామి మీ వివాహ జీవితంలో కొంత సమయం గడపవలసి ఉంటుంది. దీనికోసం మీరు మొదటి నుండి చేయాల్సి ఉంటుంది. ఈ వారం చంద్రునితో పోలిస్తే బృహస్పతి 10వ ఇంట్లో ఉండటం వల్ల
మీ ఆరోగ్యం సగటు కంటే చాలా మెరుగ్గా ఉంటుంది మరియు అందువల్ల మీరు ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు. ఈ వారం చంద్రునితో పోలిస్తే శని 7వ ఇంట్లో ఉండటం వల్ల సీనియర్ ఎగ్జిక్యూటివ్లు మరియు మీ బాస్ కార్యాలయంలో కోపంగా ఉంటారు. పరిహారం: బుధవారం నాడు బుధ గ్రహం కోసం యాగం హవనం చేయండి. తులా రాశి యొక్క వార ఫలాలు. ఈ వారం తీపి పదార్థాలు తినాలనే కోరిక మీ మనసును మేల్కొల్పుతుంది. మీరు పూర్తి చేయడం కూడా కనిపిస్తుంది. కానీ ఈ సమయంలో మీ కోరిక మీకు దీర్ఘకాలిక డయాబెటిస్ లేదా బరువు పెరుగుట సమస్యను ఇస్తుందని మీరు మర్చిపోకూడదు. మన లైఫ్ కారును సరిగ్గా నడపడానికి మనకు ఎప్పటికప్పుడు డబ్బు అవసరం. మరియు మీరు కూడా దీన్ని బాగా అర్థం చేసుకున్నారు. అయినప్పటికీ మీ సంపదను కూడబెట్టుకోవటానికి మీరు పెద్దగా కృషి చేయరు. ఇది రాబోయే సమయంలో మీకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. దగ్గరి బంధువుతో ఏదైనా అవాంఛనీయ సంఘటన ఈ వారమంతా కుటుంబ వాతావరణంలో కలవరానికి గురి చేస్తుంది. ఇది మీ మానసిక ఉద్రిక్తతను పెంచుతుంది, అలాగే మీకు కొంత అసౌకర్యాన్ని కలిగిస్తుంది. భాగస్వామ్యంతో వ్యాపారం చేసే ఈ మొత్తానికి చెందిన స్థానికులు ఈ కాలంలో అన్ని రకాల గత నష్టాల నుండి బయటపడటానికి వారికి సహాయం చేస్తారు. ఎందుకంటే ఈ సమయం మీ కెరీర్కు చాలా మంచిదని రుజువు చేస్తుంది. దీని ద్వారా మీరు చాలా పెద్ద వ్యక్తులను కలుసుకోవటం మరియు మీ వ్యాపారంలో విస్తరణకు సరైన ప్రణాళికలు రూపొందించడం కనిపిస్తుంది. ఈ వారం మీరు కొంచెం అలసటతో మరియు అలసిపోయినట్లు అనిపించవచ్చు. దీనివల్ల మీరు అధ్యయనాలతో కూడా విసుగు చెందుతారు. అటువంటి పరిస్థితిలో ఒక పుస్తకాన్ని చదవడం, మీ దృష్టిని కేంద్రీకరించడం మరియు మీ సమయాన్ని వృధా చేయకుండా ఉండటం మంచిది. రాహువు చంద్రుని రాశితో పోలిస్తే 5వ ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో మీ కోరికలు మీకు దీర్ఘకాలిక మధుమేహం లేదా బరువు పెరుగుట సమస్యలను కలిగిస్తాయని మీరు మర్చిపోకూడదు. చంద్రుని రాశితో పోలిస్తే బృహస్పతి 9వ ఇంట్లో ఉండటం వల్ల భాగస్వామ్యంతో వ్యాపారం చేసే ఈ రాశి స్థానికులు ఈ కాలంలో గతంలో జరిగిన అన్ని నష్టాల నుండి బయటపడటానికి అవసరమైన సహాయం పొందుతారు. పరిహారం: మంగళవారం రాహు గ్రహం కోసం యాగం హవనాన్ని నిర్వహించండి. వృశ్చిక రాశి యొక్క వార ఫలాలు. ఈ వారం కెరీర్కు సంబంధించిన ఒత్తిడి కారణంగా మీరు కొన్ని చిన్న అనారోగ్యంతో బాధపడవలసి ఉంటుంది. కాబట్టి మీ మనస్సును విశ్రాంతి తీసుకోవడానికి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి మరియు వీలైతే మీరు వారితో ఒక చిన్న యాత్రకు కూడా వెళ్ళవచ్చు. గతంలో మీరు డబ్బుకు సంబంధించిన వివాదంలో చిక్కుకుంటే ఈ వారం మీకు దాని నుండి చాలా ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే మీరు ఆ పరిస్థితిని మరింత దిగజార్చడానికి ముందే నిర్వహించగలుగుతారు. తద్వారా మీరు ఎటువంటి చట్టపరమైన ఇబ్బందుల్లో పడాల్సిన అవసరం లేదు. అందువల్ల చాలా తెలివైన నిర్ణయాలు తీసుకోవడం, డబ్బుకు సంబంధించిన ఏదైనా నిర్ణయం తీసుకోండి. మీ గురించి మరియు మీ అవసరాల గురించి మీరు ఎల్లప్పుడూ చాలా నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఈ వారం మీరు మీ గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఇతర గృహ సభ్యుల అవసరాలపైన ఎక్కువ దృష్టి పెట్టాలి. కాబట్టి ఏదైనా ప్రణాళిక తయారు చేసేటప్పుడు వారి అవసరాలను విస్మరించకుండా ఉండండి. ఈ వారం యోగా జరుగుతోంది. కొన్ని వ్యక్తిగత పని కారణంగా మీ ప్రేమికుడు మీ నుండి దూరంగా వెళ్ళవలసి ఉంటుంది. ఈ సమయంలో వారు మీతో ఫోన్లో సరిగ్గా కమ్యూనికేట్ చేయలేరు. మీరు ఈ వారం కెరీర్కు సంబంధించిన ప్రయాణంలో వెళ్ళవలసి ఉంటుంది, కానీ ఈ ప్రయాణం మీకు అననుకూలమని రుజువు చేస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు ప్రయాణం నుండి డబ్బును కోల్పోతారు, కానీ మీ శక్తి మరియు సమయం రెండింటినీ వృధా చేయడం మీ మానసిక ఒత్తిడిని పెంచడానికి ప్రధాన కారణం అవుతుంది. మీరు ఈ వారం పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతుంటే సమయం మీకు ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. అయినప్పటికీ ఈ సమయంలో మీరు మునుపటి కంటే కష్టపడి పనిచేయవలసి ఉంటుంది, ఎందుకంటే అప్పుడే మీకు మంచి ఫలితాలు వస్తాయి. అటువంటి పరిస్థితిలో ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకుని
విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. చంద్రునికి సంబంధించి రాహువు 4వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం కెరీర్కు సంబంధించిన ఒత్తిడి కారణంగా మీరు కొన్ని చిన్న అనారోగ్యాలకు గురి కావలసి రావచ్చు. చంద్రునికి సంబంధించి 5వ ఇంట్లో శని ఉండటం వల్ల మీరు ఈ వారం పనికి సంబంధించిన యాత్రకు వెళ్లాల్సి ఉంటుంది, కానీ ఈ యాత్ర మీకు ప్రతికూలంగా ఉంటుంది. పరిహారం: మంగళవారాల్లో పేదలకు బార్లీని దానం చేయండి. ధనుస్సు రాశి యొక్క వార ఫలాలు. మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచడానికి మీరు ఈ వారం ఎక్కువ సమయం గడపవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఈ సమయంలో మీకు అదృష్టం లభిస్తుంది. దీనివల్ల మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడానికి తక్కువ ప్రయత్నించినప్పటికీ మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతారు. పెట్టుబడి పరంగా వచ్చే వారం చాలా బాగుంటుంది, ఎందుకంటే ఈ సమయంలో మీరు చేసే ప్రతి పెట్టుబడి మీకు తరువాత తగినంత లాభాలను అందించే అవకాశం ఉంది. ఇది జరుగుతుంది ఎందుకంటే ఈ సమయంలో మీ సంపద మరియు ఫైనాన్స్ మాస్టర్స్ సానుకూల స్థితిలో ఉంటారు. ఈ వారం మీ కుటుంబంతో మీ ప్రవర్తన చాలా చెడ్డది, దీనివల్ల మీరు వారం చివరిలో చేసిన పనులకు కూడా చింతిస్తున్నాము. ఈ విచారం ఉన్నప్పటికీ మీరు మీ కుటుంబంతో మీ సంబంధాన్ని మెరుగుపరచడంలో విఫలమవుతారు. వ్యాపారవేత్తలు ఈ వారంలో 2-4 సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే ఈ సమయంలో మీరు ఈ సవాళ్ల గురించి, రాబోయే భవిష్యత్తు గురించి చాలా నేర్చుకోగలుగుతారు. ఒక విద్యార్థికి అవసరమైన విద్య వలె మంచి శరీరానికి నిద్ర కూడా అవసరం. కానీ అవసరం కంటే ఎక్కువ నిద్రపోవడం ఈ వారం చాలా మంది విద్యార్థుల ఆరోగ్యానికి హానికరం. కాబట్టి ఈ విషయాన్ని మొదటి నుండి గుర్తుంచుకోండి. చంద్రునికి సంబంధించి బృహస్పతి 7వ ఇంట్లో ఉండటం వల్ల ఈ సమయంలో మీరు చేసే ప్రతి పెట్టుబడి తరువాత మీకు తగినంత లాభాన్ని అందించే అవకాశం ఉంది. ఈ వారం చంద్రునికి సంబంధించి శని 4వ ఇంట్లో ఉండటం వల్ల మీ కుటుంబంతో మీ ప్రవర్తన చాలా చెడుగా ఉంటుంది. దీని కారణంగా మీరు వారం చివరిలో చేసిన పనులకు కూడా చింతించవచ్చు. పరిహారం: గురువారం నాడు బృహస్పతి గ్రహానికి పూజ చేయండి. మకర రాశి యొక్క వార ఫలాలు. ఈ వారం మీ ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆందోళన చెందవద్దని సలహా ఇస్తున్నారు, లేకపోతే మీ అనారోగ్యం మరింత తీవ్రమవుతుంది. కాబట్టి ఇతర పనులతో తనను తాను బిజీగా ఉంచుకుంటూ అతనికి సరైన వైద్యుడి నుండి బహుమతి పొందండి. ఈ వారంలో ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకోవడంలో మీరు ఇంతకు ముందు ఎదుర్కొన్న సమస్య ఈ సమయంలో పూర్తిగా అధిగమించే అవకాశం ఉంది. వీటి సహాయంతో మీరు పెట్టుబడికి సంబంధించిన ఏదైనా నిర్ణయం తీసుకోగలుగుతారు మరియు మీరు దాని నుండి డబ్బును కూడా పొందే అవకాశం ఉంది. ఈ వారం మీరు మీ తెలివితేటలను మరియు ప్రభావాన్ని దేశీయ సున్నితమైన సమస్యలను పరిష్కరించడానికి మాత్రమే ఉపయోగించాలి, లేకపోతే మీ గురించి ఇతరుల మనస్సులలో తప్పు చిత్రం ఏర్పడుతుంది. అందువల్ల ఇంటి ప్రజలతో సంభాషణ సమయంలో మీరు మీ అవగాహనను సరిగ్గా చూపించాల్సి ఉంటుంది. ఈ వారం మీరు మీ ఉన్నతాధికారులతో మరియు సబార్డినేట్లతో మీ సంబంధాన్ని మెరుగుపరచగలుగుతారు. కార్యాలయంలో మీ ముందు ఉన్న అన్ని వివాదాలను తొలగించడం ద్వారా. ఇది మీ ఇమేజ్కి మాత్రమే ప్రయోజనం కలిగించదు, కానీ భవిష్యత్తులో అలా చేయడం ద్వారా మీరు పెంచే అవకాశాలను కూడా పెంచుకోగలుగుతారు. ఈ వారం ప్రారంభం విద్యార్థులకు చాలా మెరుగ్గా ఉంటుంది మరియు చివరికి మీరు సాధారణం కంటే మెరుగ్గా రాణించగలుగుతారు. అయితే ఆ తరువాత మీరు కొన్ని దేశీయ సమస్యల కారణంగా చిన్న సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి మీ ఏకాగ్రత మరియు అధ్యయనాలపై ఆసక్తి, ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి మరియు సాధ్యమైనంతవరకు మానసిక ఒత్తిడికి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. చంద్రుని రాశిలో బృహస్పతి 6వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారంలో మీరు ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునేటప్పుడు సమస్యలను అధిగమిస్తారు. దాని సహాయంతో మీరు పెట్టుబడికి సంబంధించిన ఏదైనా నిర్ణయం తీసుకోగలుగుతారు.
మీ చంద్రుని రాశిలో ఈ వారం శని 3వ ఇంట్లో ఉండటం వల్ల కార్యాలయంలో మీ మునుపటి వివాదాలన్నింటినీ పరిష్కరించుకోవడం ద్వారా మీ ఉన్నతాధికారులు మరియు కింది అధికారులతో మీ సంబంధాన్ని మెరుగుపరుచుకోగలుగుతారు. పరిహారం: ప్రతిరోజు 21 సార్లు ఓం నమో రుద్రయ జపించండి. కుంభ రాశి యొక్క వార ఫలాలు. మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచడానికి మీరు ఈ వారం ఎక్కువ సమయం గడపవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఈ సమయంలో మీకు అదృష్టం లభిస్తుంది. దీనివల్ల మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడానికి తక్కువ ప్రయత్నించినప్పటికీ మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతారు. మీ సంపద కూడబెట్టడం గురించి మీరు తరచుగా కొంచెం అజాగ్రత్తగా ఉన్నారని గమనించబడింది. దీని యొక్క ప్రతికూల ప్రభావం మీ జీవితంలో ఆర్థిక సంక్షోభానికి కారణమవుతుంది. కాబట్టి ఈ వారం మీరు డబ్బు ఆదా చేయడం గురించి మాట్లాడేటప్పుడు మీ ఇంటి ప్రజల నుండి సలహాలు తీసుకోవాలి, ఎందుకంటే ఈ సమయంలో మీ పెద్దల సలహాలు మరియు అనుభవం మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో భవిష్యత్తుకు సహాయపడతాయి. ఈ వారం మీ పేలవమైన ప్రవర్తన కారణంగా మీ సన్నిహితుడు లేదా కుటుంబం మీతో విడిపోవచ్చు. ఇది కుటుంబ జీవితంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు దీన్ని కోరుకోకపోతే మీ ప్రవర్తనలో వశ్యతను తీసుకురండి మరియు ఇతరులతో ఎలాంటి వివాదాలలో చిక్కుకోకండి. మీరు ఈ వారంలో చిన్న విషయాలపై మీ భాగస్వామితో గొడవ పడకుండా ఉండాలి. ఈ తగాదాల కారణంగా మీరు అనవసరంగా ఉద్రిక్తంగా ఉండటమే కాకుండా మీరు కోరుకోకపోయినా మీ మధ్య అనేక అపోహలు మరియు అపార్థాలు ఏర్పడతాయి. ఈ వారం మీ కృషిని మరియు ఏదైనా పని పట్ల మీకున్న అభిరుచిని చూడండి. ప్రజలు వారి మంచి పని కోసం ఈ రంగంలో మిమ్మల్ని గుర్తిస్తారు. చాలా మంది పెద్ద అధికారులు మిమ్మల్ని కలుసుకుని మిమ్మల్ని ప్రోత్సహించే అవకాశం కూడా ఉంది. ఇది మీ కీర్తిని పెంచుతుంది, అలాగే మీ ఆదాయాన్ని పెంచుతుంది. ఈ వారం సమయం మీ కోసం వేచి ఉంటుంది, ఎందుకంటే మీరు మీ ప్రధాన విషయ పుస్తకాలను లేదా దాని గమనికలను ఎక్కడో మరచిపోవచ్చు లేదా కోల్పోవచ్చు. దీనివల్ల మీరు మానసిక ఒత్తిడికి గురవుతారు. అటువంటి పరిస్థితిలో మీ స్వభావంలో కొంత పరధ్యానం ఉంటుంది మరియు మీరు చిన్న విషయాలపైన కూడా కోపంగా ఉంటారు. కాబట్టి ప్రశాంతంగా ఉండగా మిమ్మల్ని మీరు శపించటం కంటే దానికి పరిష్కారం కనుగొనడం మంచిది. చంద్రునికి సంబంధించి రాహువు మొదటి ఇంట్లో ఉండటం వల్ల సంపద పోగుపడటం గురించి మీరు తరచుగా కొంచెం నిర్లక్ష్యంగా ఉంటారని గమనించబడింది. దీని ప్రతికూల ప్రభావం మీ జీవితంలో ఆర్థిక సంక్షోభాలకు కారణమవుతుంది. పరిహారం: శనివారం నాడు వికలాంగులకు ఆహారాన్ని దానం చేయండి. మీన రాశి యొక్క వార ఫలాలు. ఈ మొత్తంలో మహిళలకు ఈ వారం ఏరోబిక్స్ చేయడం వారి ఆరోగ్యంలో అనుకూలమైన మార్పులను తీసుకురావడానికి సహాయపడుతుంది. ఈ వారంతో పాటు మీ ఇంటి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మీరు బయట ఆహారం తినకుండా ఉండాలి. కాబట్టి మీరు ఇంట్లో రకరకాల రుచికరమైన ఆహారాన్ని తయారు చేయడం ద్వారా రుచులను ఆస్వాదించవచ్చు. ఈ వారం ఇంట్లో ఏదైనా అవాంఛిత అతిథి కొట్టడం మిమ్మల్ని బాధపెడుతుంది, ఎందుకంటే వారి శ్రేయస్సు మీకు చాలా డబ్బు ఖర్చు అవుతుంది. దీనివల్ల మీరు 2-4 ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ వారం కుటుంబ సభ్యులతో కలిసి తినడం లేదా సినిమా చూడటం మీకు రిలాక్స్గా మరియు సంతోషంగా ఉంటుంది. అలాగే ఈ వారంలో మీకు కావాల్సిన వారితో బహుమతులు ఇవ్వడానికి ఈ వారం ప్రత్యేకమైనదిగా ఉంటుంది. ఈ వారం మీరు ముఖ్యంగా సంయమనం మరియు ధైర్యాన్ని పరిచయం చేయాలని సలహా ఇస్తారు. మైదానంలో చాలా మంది సహోద్యోగులు మిమ్మల్ని వ్యతిరేకించినప్పుడు ఈ సమయంలో మీకు ఇలాంటిదే జరగవచ్చని యోగా జరుగుతోంది. మీరు మంచి మరియు పెద్ద కళాశాలలో చేరేందుకు ఇంటి నుండి దూరంగా ఉండాలని ఆలోచిస్తుంటే ఈ సమయంలో అవకాశాలు కొంచెం అనుకూలంగా అనిపిస్తాయి. కాబట్టి ఇందుకోసం చాలా మంది విద్యార్థులు తమ ఉపాధ్యాయుల సహకారం పొందాల్సి ఉంటుంది. ఏదేమైనా ఈ కాలంలో ఏ కారణం చేతనైనా షార్ట్ కట్స్ తీసుకోకుండా ఉండండి.
లేకపోతే మీరు జీవితానికి చింతిస్తున్నాము. ఈ వారం చంద్రునికి సంబంధించి బృహస్పతి 4వ ఇంట్లో ఉన్నందున ఏరోబిక్ వ్యాయామం చేయడం వల్ల ఈ రాశి స్త్రీల ఆరోగ్యంలో అనుకూలమైన మార్పులు వస్తాయి. పరిహారం: ప్రతిరోజూ లింగాష్టకం అనే పురాతన గ్రంథాన్ని జపించండి.